నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ అరుణ. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఈ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాలా లేక అది కేవలం నెంబర్స్ మాయనా? ఎగ్జిట్ పోల్స్ ను ఎవరు ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓటింగ్ ముగిసింది. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఇది ప్రతి ఎన్నికల తర్వాత వినిపించే పెద్ద ప్రశ్న. ఓటింగ్ పూర్తయ్యేసరికి టీవీ స్క్రీన్లపై నంబర్లు మెరుస్తాయి, సీట్ల అంచనాలు వస్తాయి, స్టూడియోలలో చర్చలు వేడెక్కుతాయి. ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకబడ్డారు? కానీ ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ నిజమా లేక ఫలితాల ముందు కనిపించే పెద్ద నెంబర్స్ గేమ్ మాత్రమేనా? అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఎన్నికల రోజు ఓటర్లు తమ ఓటు వేసి బయటకు వచ్చిన వెంటనే కొంతమంది సర్వే టీమ్స్ వాళ్ళను మీరెవరికి ఓటు వేశారు అని అడుగుతాయి. ఆ సమాధానాలన్నీ సేకరించి గణాంకాలుగా మార్చి దేశం లేదా రాష్ట్రం మొత్తం ఎలా ఓటేసిందో అంచనా వేస్తారు. ఇదే ఎగ్జిట్ పోల్స్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఇది అధికారిక ఫలితాలు కావు, కేవలం అంచనాలు మాత్రమే. ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఓటర్ల నిజాయితీ మీద ఆధారపడతాయి. ఒక ఓటర్ నిజం చెప్తాడా? చాలా మంది చెప్తారు, కానీ కొంతమంది ఎవరికి ఓటు వేశానో చెప్పను అంటారు. ఇంకొందరు కావాలని తప్పుగా కూడా చెప్తారు. అక్కడే డేటా డిస్టర్బ్ అవుతుంది. ఇది చిన్న విషయమే అనిపించినా ఫైనల్ అంచనాలను పూర్తిగా మార్చేస్తుంది. దేశంలో కోట్ల మంది ఓటర్లుంటారు, కానీ ఎగ్జిట్ పోల్స్ కొన్ని వేల లేదా లక్షల మందినే అడుగుతాయి. అంటే మొత్తం జనాభాలో ఒక చిన్న భాగమే అన్నమాట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ శాంపిల్ నిజంగా దేశాన్ని ప్రతిబింబిస్తుందా? గ్రామాలు, పట్టణాలు, మహిళలు, యువత, వేర్వేరు వర్గాలు అందరూ సమానంగా కవర్ అవుతున్నారా? ఒక ప్రాంతం ఎక్కువగా, ఇంకో ప్రాంతం తక్కువగా కవర్ అయితే అంచనాలన్నీ తప్పిపోతాయి. ఇక మీడియా హైప్, సమాచారం లేదా ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే ఎగ్జిట్ పోల్స్ విడుదలైన వెంటనే ఛానల్స్ మధ్య పోటీ మొదలవుతుంది. ఎవరి అంచనా కరెక్ట్ అవుతుందో అన్న రేస్ అన్నమాట. గ్రాఫిక్స్, స్టూడియో డిబేట్స్, రాజకీయ నాయకుల కామెంట్స్, మొత్తం వాతావరణం అంతా ఫుల్ హీట్ అవుతుంది. ఇది ప్రజలకు సమాచారం ఇస్తుందా? అవును, కానీ అదే సమయంలో థ్రిల్, టెన్షన్, సెన్సేషన్ కూడా పెంచుతుంది. అందుకే వీక్షకుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇదే ఫైనల్ రిజల్ట్ కాదు. చరిత్ర చెప్పే నిజమేంటంటే, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ కరెక్ట్గా ఉండవు. కొన్నిసార్లు దగ్గరగా ఉంటాయి, కానీ చాలా సందర్భాల్లో పూర్తిగా తప్పిపోతాయి కూడా. గతంలో కొన్ని ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీ గెలుస్తుందని చెప్పగా అసలు ఫలితాలు వేరేలా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అనేవి గ్యారంటీ కాదు అని చెప్పడానికి ఇది ఒక క్లియర్ మెసేజ్. ఇక మానసిక ప్రభావం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నేరుగా ప్రభావం చూపకపోయినా ప్రజల మనసులపై మాత్రం ప్రభావం చూపిస్తాయి. ఈ పార్టీ గెలుస్తోంది అనే ఫీలింగ్ వచ్చిన వెంటనే అదే చర్చ మొదలవుతుంది. సోషల్ మీడియాలో కూడా అదే ట్రెండ్ అవుతుంది. అంటే ఫలితాల కంటే ముందే ఒక నేరేటివ్ తయారవుతుంది. ఇప్పుడు డేటా అనలిటిక్స్, కొత్త టెక్నాలజీస్ కూడా ఎగ్జిట్ పోల్స్లో ఉపయోగిస్తున్నారు. కానీ బేస్ డేటా మాత్రం మనుషులే ఇస్తారు. అక్కడ తప్పు ఉంటే టెక్నాలజీ కూడా దాన్ని సరిచేయలేదు. అందుకే ఖచ్చితత్వం ఇంకా ఒక ప్రశ్నగానే ఉంది. కాబట్టి మనం ఎగ్జిట్ పోల్స్ను ఫైనల్ ఫలితంగా తీసుకోవద్దు, వాటిని ఒక సూచనగా మాత్రమే చూడాలి. అసలు ఫలితాలు ఎన్నికల అధికారిక ప్రకటనలోనే ఉంటాయి, అదే నిజం. మరి ఎగ్జిట్ పోల్స్ అంటే ఎందుకింత క్రేజ్? ఎందుకంటే మనకు ముందే తెలుసుకోవాలనే ఆసక్తి. ఫలితాలు రాకముందే ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలనే కుతూహలం. అందుకే ఎగ్జిట్ పోల్స్ కు ఇంత పాపులారిటీ ఉంది. మొత్తంగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి సినిమా ట్రైలర్ లాంటివి. చూసినప్పుడు ఉత్సాహం పెరుగుతుంది, అంచనాలు పెరుగుతాయి. కానీ అసలు కథ, అసలు క్లైమాక్స్ మాత్రం రిజల్ట్ డే రోజే బయటపడుతుంది. కాబట్టి నెంబర్లను కాదు, నిజాన్ని నమ్మండి. ఎగ్జిట్ పోల్స్ ని కాదు, ఫైనల్ ఫలితాలను వేచి చూడండి. దిస్ ఇస్ అరుణ. స్టే ట్యూన్ టు 9+ న్యూస్.